గా ఉన్న వాళ్ళు అందరూ దాన్ని తీసుకోలేరు. బట్ మరి అలాంటప్పుడు వాళ్ళకి మోటివేషనల్ గా ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి? మోటివేషనల్ గా ఏం చెప్తారు? ఈ సెలక్షనే చాలా సైంటిఫిక్ సెలక్షన్ అండి. ఎవరిని పడితే వాళ్ళని సెలెక్ట్ చేసుకోకూడదు. మనలో ఈ క్వాలిటీస్ లోపల ఉంటాయి, అది టైం వస్తేనే కానీ బయటపడవు. ఆ ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో ఏం చేస్తారంటే మనలో ఉన్నటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా సైకాలజిస్టులు బయటికి తీస్తారు. బయటికి తీసి అలాంటి శక్తి సామర్థ్యాలు, వాటిని తట్టుకోగల కెపాసిటీ, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ట్రైనబుల్ మెటీరియల్. అంటే కొంతమంది ఏంటి అంటే ఈ విషయాలు లోపల ఉంటాయి, వాళ్ళు ట్రైన్ చేస్తే అవి బయటపడతాయి, అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తారండి. కొంతమంది ఉంటారు బియాండ్ ట్రైనబుల్, వాళ్ళని ఫెయిల్ చేసి బయటికి పంపిస్తారు. సో అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా డిప్రెస్ అయిపోవడం కానీ, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మొదట్లో కొంచెం మొహాలు మార్చుకునే వాళ్ళం ట్రైనింగ్లో. ఆ తర్వాత ఏదైనా పనిష్మెంట్ వస్తుంటే ఇలా చూసుకుని నవ్వుకునే వాళ్ళం. నవ్వుకుంటుంటే వీళ్ళకి ఇంకా కోపం వచ్చేది. అంటే దాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. ఒకప్పుడు ఎలా ఉండేది అంటే అరే సీనియర్ వస్తున్నాడు పారిపోండిరా, ఏదో ఒకటి ఇస్తాడరా అనే సిచ్యువేషను. పనిష్మెంట్ ఇస్తాడా, కర్లేంగే క్యా యార్ ఇస్మే క్యా కర్లేంగే ఓబీ కర్లేంగే అంటే ఒక మంచి స్పిరిట్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అదంతా కూడా యాక్సెప్టబిలిటీ వచ్చేస్తుందండి. ఇలాంటి టఫ్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా కోర్స్ మాకు ఎలాగా గన్ ఫైర్ చేయడము, బ్యాటిల్ టాక్టిక్స్, బ్యాటిల్ ఇనాకులేషన్స్, లైవ్ వార్లోకి వెళ్ళిన మమ్మల్ని ఇక్కడ పడుకోబెట్టి పాకుతూ పైనుంచి ఫైర్ చేసేవారు. ఆ సిచ్యువేషన్స్లో ఎలా మేము పారిపోకూడదు, బుల్లెట్ చూసి పారిపోకూడదు, కాబట్టి ఆ పైనుంచి బుల్లెట్ వెళ్తే ఎలా ఉంటుంది అదంతా కూడా మాకు ఎక్స్పీరియన్స్ చేయించారు. బ్యాటిల్ ఇనాకులేషన్ అని ఆ యొక్క వార్ సినారీ అంతా క్రియేట్ చేసి మరీ అందులో ఎక్స్పీరియన్స్ చేసి మరీ పంపించారు. అలాగే టెర్రరిస్టులు కనుక హైడౌట్లో ఉంటే ఎలా ఫైర్ చేయాలి అనేటువంటిది. ఒక టెర్రరిస్ట్ బొమ్మ పెట్టేవారు, వాడు మధ్యలో పైకి వస్తాడు, ఏదో ఒక హౌస్ తీయాలి, తీసిన వెంటనే కార్బన్ మిషన్ కనుక తీసుకుని వెళ్తాం, అప్పుడు వాడు పైకి లేచినప్పుడు ఫట్మని కాల్చాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మాకు ఎక్స్పీరియన్స్ చేయించేవారు. ఇవన్నీ కూడా ఆ లైవ్ సిచ్యువేషన్కి వచ్చిన తర్వాత ఆ రోజు నాకు జరిగినటువంటి ఎన్కౌంటర్ ఏదైతే ఉందో అది చాలా న్యాచురల్గా జరిగిపోయిందండి, చాలా న్యాచురల్గా జరిగిపోయింది. అండ్ ఇట్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్ ఆపరేషన్ వేర్ వీ కుడ్ ఏబుల్ టు గెట్ 5 militants ఇన్ దట్ ఆపరేషన్. 5 militants మేము తెచ్చి చంపగలిగాం. అండ్ బెటాలియన్లో అందరూ షాక్. కారణం ఏంటి అంటే మా బెటాలియన్కి అప్పటి వరకు 20 years నుంచి కిల్లే లేదు. సో నేనేదో జస్ట్ 4th day వచ్చాను, జస్ట్ వెళ్ళిన తర్వాత ఇలాగా వాళ్ళు ఊహించలేదు. అది రావడం ఏంటంటే వెనక్కి వచ్చేయమన్నారు వాళ్ళు. ఆ మాట విని నేను వెనక్కి వచ్చేసి ఉంటే కనుక ఆ సక్సెస్ వచ్చేది కదని.